ఇన్ఫెక్షన్స్ను గుర్తించడం ఎలా? రికరెంట్గా వచ్చే న్యూమోనియాలు అంటే తరచు వచ్చేటువంటి న్యూమోనియాలు ఎప్పుడు కూడా తల్లిదండ్రులుగా మీరు గమనించాల్సింది ఏంటంటే, మా బాబుకి న్యూమోనియా రికరెంట్గా వస్తుంది, తరచు వస్తుంది, తరచు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. అలాగా ఈ న్యూమోనియా తరచు వస్తుంది అంటే మనం కొన్ని స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ మనం గమనించాలి. బాబుకి పాపకు కానీ రిఫ్లక్స్ ఉందా లేదా, ఆ రిఫ్లక్స్ తీవ్రంగా ఉన్నప్పుడు దానివల్ల రావచ్చు. ఒక్కొక్కసారి కంజెనైటల్ డిఫెక్ట్స్, టాఫ్ లాంటి కంజెనైటల్ డిఫెక్ట్స్ ఉన్నప్పుడు దానితోటి కూడా ఆస్పిరేషన్స్ అవ్వచ్చు, లేకపోతే ఎంతో కొంత లీక్ ఉండొచ్చు, దానివల్ల కూడా మనం చూసుకోవాలి. సో అటు రిఫ్లక్స్ కానివ్వండి, లేకపోతే ఇది కానివ్వండి, కంజెనైటల్ డిఫెక్ట్స్ కానివ్వండి చూడాలి. ఇది కాకుండా ఎప్పుడైతే చిన్నపిల్లలకి హైపర్ రియాక్టివ్ ఎయిర్వే డిజీజ్ ఆర్ ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఆ ఆస్తమాని సరిగ్గా మనం అడ్రస్ చేయకపోతే వాళ్ళకు కూడా ఆస్తమాతో పాటు లేకపోతే రియాక్టివ్ ఎయిర్వే డిజీజ్తో పాటు లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వాళ్ళకు కూడా తరచు వస్తూ ఉంటాయి. కొంతమందికి ఎలర్జీస్ ఉంటాయి. సో ఇవి ఇక్కడ ముఖ్యంగా ఒక రికరెంట్ న్యూమోనియా ఉన్నప్పుడు కేవలం న్యూమోనియా గురించే కాదు, ఇది ఎన్నిసార్లు వస్తుంది, సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తుంది, ఏ సిమ్టమ్స్ ఉన్నాయి, ఏ కాలాల్లో ఎక్కువ మనం ఈ సిమ్టమ్స్ చూస్తూ ఉన్నాం, ఆ సీజన్తో పాటు డస్ట్ ఉందా, లేకపోతే ఫుడ్ తినటం వల్ల ఏమన్నా మార్పు వచ్చిందా, లేకపోతే పోలన్ గ్రెయిన్స్ ఆ టైంలో ఏంటంటే, లేకపోతే మొక్కలు ఆడినప్పుడు అటువంటిది ఉందా, లేకపోతే డస్ట్ ఉందా, పొల్యూషన్ ఉందా, స్మోక్ ఉందా, ఇవన్నీ కూడా గమనించి కారణం ఏంటన్నది మనం గమనించగలిగితే అప్పుడు దాని రికరెన్స్ని మనం అరికట్టచ్చు. ఒక రిఫ్లక్స్ అంటే ఏంటంటే, మనం ఎప్పుడైతే మనం ఆహారం తీసుకున్నామో మన నోటి ద్వారాగా మన ఈసోఫేగస్ అంటే జీర్ణకోశంలో మొట్టమొదటి భాగం ఈసోఫేగస్, తర్వాత మన పొట్టలోకి వెళ్తుంది, అంటే స్టమక్లోకి ఫుడ్ వెళ్తుంది. ఆ స్టమక్ నుంచి ఆ డైజెస్టివ్ జ్యూసెస్ కలిసిన తర్వాత ఆ ఫుడ్ డియోడనం ద్వారాగా చిన్న పేగుకు చేరుకుంటుంది. ఈ రిఫ్లక్స్ ఉన్న ఇబ్బంది ఏంటంటే, ఈ ఈసోఫేగస్కి, ఈ జీర్ణకోశంలో ఉన్నటువంటి ఆ ఈసోఫేగస్కి స్టమక్కి మధ్యలో ఉండేటువంటి స్పింక్టర్ అంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ స్పింక్టర్ అంటాం. స్టమక్కి ఈసోఫేగస్కి మధ్యలో యూజువల్గా టైట్గా ఉంటుంది. అది మన ఆహారం మనం తీసుకున్నప్పుడు మింగినప్పుడు లోపలికి వెళ్తుంది కానీ బయటికి రాకుండా చూస్తుంది. అంటే మనం తల కింద నుంచున్నా, పిల్లి మొగ్గ వేసినా కూడా మనకు ఫుడ్ బయటికి రాదు ప్రతిసారి. కానీ ఈ రిఫ్లక్స్ ఉన్నవాళ్ళు ఎక్కువగా చిన్నపిల్లలకు ఉంటుంది, కొంతమందికి ఒక పర్సెంటేజ్ పెద్దవాళ్ళకు కూడా ఉంటుంది. ఈ రిఫ్లక్స్ ఉన్నప్పుడు ఆ పులితేన్పులు అంటారు, అంటే తిన్న ఫుడ్ బయటికి రావటం, అది తీవ్రంగా ఉంటే వాంతి అవుతుంది, ఒక్కొక్కసారి యాస్పిరేషన్ లంగ్స్లోకి వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఈ రిఫ్లక్స్ రావటం వలన న్యూమోనియా కూడా రావచ్చు. సో అది ఉందా లేదా అని గమనించాలంటే మెయిన్గా లక్షణాలు: వాంతులు ఎన్నిసార్లు అవుతున్నాయి, తేన్పులు ఎన్నిసార్లు వస్తుంది, గ్యాస్ బర్పింగ్ ఎక్కువగా అవుతుందా లేదా, అండ్ డిస్కంఫర్ట్ ఉందా లేదా, ఈ సిమ్టమ్స్, వామిటింగ్, ఎందుకంటే అందరూ అన్ని సిమ్టమ్స్ చెప్పరు. అటువంటి లక్షణాలు గమనించి ఒకవేళ రిఫ్లక్స్ ఉందా లేదా మనం చూడాలంటే, చంటి పిల్లల్లో అయితే వీ డూ అ స్కాన్ కాల్డ్ మిల్క్ స్కాన్. ఆ మిల్క్ స్కాన్ చేసినట్టయితే ఇట్స్ న్యూక్లియర్ స్కాన్. ఆ న్యూక్లియర్ స్కాన్ చేసినప్పుడు మనకి ఎంత రిఫ్లక్స్ అవుతుంది, ఎన్ని పాలు పైకి వస్తున్నాయి, ఎన్నిసార్లు వస్తున్నాయి, ఒక గంటలో ఎన్నిసార్లు రిఫ్లెక్స్ అయింది అన్న ఇన్ఫర్మేషన్ అంతా మనకు వస్తుంది. అదేవిధంగా కొంచెం పెద్ద పిల్లల్లో వాళ్ళకి అప్పర్ జిఏ ఫ్లోరోస్కోపీ చేస్తాం. ఆ అప్పర్ జిఏ ఫ్లోరోస్కోపీ చేసినప్పుడు అటువంటి సిమ్టమ్స్ కూడా మనం తెలుస్తుంది. సో అటు పెద్దవాళ్ళకి కానివ్వండి, చిన్నపిల్లలకు కానివ్వండి, కారణం తెలియటం ముఖ్యం. కారణం తెలుసుకుని దానికి మందులు వాడుకున్నట్టయితే, అంటే మనం యాక్చువల్ ఆ కారణాన్ని అరికట్టగలిగితే, రిఫ్లక్స్ని అరికట్టగలిగితే, ఈ రీజన్ అయితే న్యూమోనియాని మనం ప్రివెంట్ చేయొచ్చు, అరికట్టచ్చు. సో కారణం ఏంటో తెలియటం, ఇందాక నేను చెప్పినట్టు న్యూమోనియాకి అదర్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఒక 10 కారణాలు ఉండొచ్చు, అందులో ఒక కారణం రిఫ్లక్స్. సో ఆ యొక్క రిఫ్లక్స్ని మనం తెలుసుకోగలిగితే ఈజీగా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు, అస్తమాను ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవచ్చు. ఫుడ్కి సంబంధించింది అంటే అట్టుపండు తిన్నాడు కాబట్టి న్యూమోనియా వచ్చింది, లేకపోతే ఇంకొక వస్తువు, ఇదంతా అపోహ. కంపల్సరీగా మనం గుర్తించాల్సింది అపోహ.